చికిత్స, అతిసార వ్యాధికి ప్రథమ చికిత్స, పరిసరాలను వ్యాధికి ప్రథమ చికిత్స, అతిసార వ్యాధికి ప్రథమ చికిత్స, పరిసరాలను మరుగుదొడ్లను. నా పేరు డాక్టర్ రాజేష్, మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అతిసార వ్యాధి గురించి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం వెంకటగిరి పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది. గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే తిరుపతి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం వెంకటగిరి పట్టణంలో ఆశా కార్యకర్తలతో, ఏఎన్ఎంస్ అందరితో ర్యాలీ చేసి ప్రజలకు అవగాహన కల్పించి ఈ 2 నెలలు 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొదటి 6 నెలల లోపల ఉన్న పిల్లలకి ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దీని గురించి అతిసార వస్తే ఎలా ప్రజలు ఇబ్బంది పడతారు, దాని గురించి అవగాహన కల్పించి వాళ్ళని హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకునేలాగా మోటివేట్ చేయడం జరిగింది. ప్రజల్లో అతిసార గురించి అవగాహన కల్పించడం కోసం ఈరోజు అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ఆశాలతో ఇంటింటికి సర్వే చేయించి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అతిసార ఎలా వస్తుంది, దీన్ని వాటర్ కంటామినేషన్ ఎక్కడైనా ఉన్నా దీనివల్ల అతిసార వచ్చే ప్రాబ్లం ఉంది. జిల్లాలో కూడా కొన్ని దగ్గరలో అతిసార వస్తున్నాయి. ఇప్పుడు వర్షాలు ప్రభావం వల్ల ఎక్కువ సీజనల్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పుడు డెంగ్యూ మాసోత్సవాలు, ఈ నెల డెంగ్యూ మాసోత్సవాలు కూడా జరుగుతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చుట్టుపక్కల పరిసరాలను ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటిలో దోమ గుడ్లు పెట్టి అలాగా స్ప్రెడ్ అవుతుంది డెంగ్యూ ఫీవర్ అనేది. సో డెంగ్యూ బారిన పడిన వాళ్ళు కూడా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో అందువల్ల ఈ డెంగ్యూ గురించి కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అలాగే అతిసార వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ ఈరోజు వెంకటగిరి పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది. మన వెంకటగిరి పట్టణంలో ప్రస్తుతానికి అతిసార కేసులు కానీ, డెంగ్యూ కేసులు కానీ ఏమీ లేవు. మనం మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి పరిశుభ్రాలను కూడా ప్రతి ఫ్రైడే ప్రోగ్రాం ఖచ్చితంగా చేస్తున్నారు మన ఆశా కార్యకర్తలు, అలాగే ఏఎన్ఎంస్ అందరూ ఈ ఫ్రైడే డ్రైవ్లో పాల్గొని ఖచ్చితంగా పరిశుభ్రాలను వాళ్ళకి అవగాహన కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు 6 నెలల వయసు లోపల ఉన్న పిల్లలందరికీ తల్లిపాలు ఇవ్వడం ద్వారా మనం అతిసార నుంచి బయటపడవచ్చు. అలాగే 6 నెలల పైన ఉన్న పిల్లలందరికీ ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్స్, అలాగే జింక్ ట్యాబ్లెట్స్ 14 డేస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసి అతిసార నుంచి బయటపడవచ్చు. ఎవరైనా అతిసార వ్యాధి ఎవరైనా గమనిస్తే వెంటనే మీరు దగ్గరలో ఉన్న పిఎస్సిని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇలా ఎక్కువ డిలే చేయడం వల్ల ఇబ్బందులకు గురయ్యి అలా ఎక్కువ హాస్పిటల్కి ఇబ్బంది, తర్వాత పరిస్థితులు చేదాటిపోయినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఇబ్బంది జరుగుతుంది. ముందుగానే 1-2 సార్లు విరోచనాలు అయినప్పుడు వెంటనే ఓఆర్ఎస్ తాగడము, జింక్ ట్యాబ్లెట్స్, లేదా దగ్గరలో ఉన్న ఆశా కానీ ఏఎన్ఎం కానీ వాళ్ళ దగ్గరికి ఇన్ఫామ్ చేసి దగ్గరలో ఉన్న పిఎస్సిని సంప్రదిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మెయిన్ ఉద్దేశం. ఈ 2 నెలలు అతిసార గురించి మన రాష్ట్ర ప్రభుత్వము ఎక్కువ ఫోకస్ చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.